మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు కవిత, కరీంనగర్ నుంచి వచ్చాను. నేను ఇందులోకి వచ్చింది నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే, థైరాయిడ్. నాకు 200 mg థైరాయిడ్ ఉండే. నేను ఒక మీటింగ్ రాని గోపాల్ సార్ చెప్పడంతో నేను ఒక మీటింగ్ వెళ్ళిన. అక్కడ బీబీ మేడం మాట్లాడేదానికి చాలా కనెక్ట్ అయినాయి. చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారు, కానీ అందరికి కనెక్ట్ కాము కదా. బీబీ మేడంకు చాలా కనెక్ట్ అయినా నేను. ఎందుకంటే బీబీ మేడం నాకు ఫైల్స్ ప్రాబ్లం ఉంది, నేను సప్లిమెంట్స్ వాడుకున్నా, నాకు ఫైల్స్ తగ్గినాయి. అదే విషయం నేను 10 మందికి చెప్పినా అన్నది. కానీ నాకు అప్పుడు డబ్బు గురించి నీకు పెద్ద అనుకోలే. కాకపోతే నాకు 8 years నుంచి హెల్త్ ప్రాబ్లం ఉంది. చాలా నేను సఫర్ అయ్యేదాన్ని థైరాయిడ్ ప్రాబ్లం వల్ల. ఏం పని చేయలేకపోయేదాన్ని నేను. అప్పుడు నీ ఫస్ట్ మీటింగ్ ఒకసారి రా అంటే ఫస్ట్ మీటింగ్ పోయి ఫస్ట్ మీటింగ్కే కనెక్ట్ అయినా. ఫస్ట్ మీటింగ్ విన్నాకనే సప్లిమెంట్స్ కొనుక్కొని ఇంటికి వచ్చిన. అట్లా 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4 నెలలు తీసుకున్నాక నాకు 65 అయింది. అప్పుడు చాలా కనెక్ట్ అయినా. ఎందుకంటే ఇవి సార్ అన్నాడు, సార్ నేను అడిగిన ఇవి ఇంగ్లీష్ మెడిసినా సార్, నాకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే, కాదమ్మా నీకు ఫుడ్లో అయితే ఏదైతే పోషకాలు లేవో ఆ పోషకాలు అందించి నీకు హెల్త్ ప్రాబ్లం మెల్లమెల్లగా క్యూర్ చేస్తుంది అని చెప్పిండు సార్. అప్పుడు సార్ మాట ఇది కేవలం సార్ మాట సార్ మాట ఇది కేవలం సప్లిమెంట్స్. సార్ మాట కొంతమంది అప్లై అని చెప్తే అనుకుంటారు కదా, అప్లై అని చెప్పగానే మేము వాడుకుంటే వాళ్ళు డాక్టర్లు అనుకుంటారు కదా. నేను ఫస్ట్ మీటింగ్ పోయి నేను సప్లిమెంట్స్ తీసుకున్నా. బీబీ మేడం అని అన్నది. మేడంకు తక్కువ అయితేనే కదా అక్కడ వచ్చి చెప్పింది. నేను వాడుకుంటే తప్పేం లేదు కదా, సప్లిమెంట్సే కదా, ఎందుకంటే మనం తినే ఫుడ్డే కదా అని సార్ చెప్పడం వల్ల, ఒక 5-6 మేడం చెప్పడం వల్ల బీబీ మేడంతో చాలా కనెక్ట్ అయ్యి సప్లిమెంట్స్ వాడుకున్నా. 4 నెలలకి నా హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయింది. అప్పుడు వాడచ్చా వాడు కదా, ఎవరికైనా చెప్పరాదా? అదే విషయం 10 మందికి చెప్తే డబ్బు ఉంది అని మళ్ళీ మీటింగ్ మోర్ మీటింగ్స్ వెళ్ళడం వల్ల ఇందులో ఇన్కమ్ ఉంది. మన ఇప్పుడు ఎట్లా అంటే ఆడవాళ్ళు బాయ్స్ కొంతమంది ఎట్లుంటుంది, ఆడవాళ్ళు ఏం చేయలేరు అనుకుంటారా, అనుకోరా? కొంతమంది ఆడవాళ్ళు ఏం చేయలేరు అని బాయ్స్ అనుకుంటారు. కాకపోతే నేను ఇంట్లోనే ఉన్నప్పుడు, అంతకుముందు పని చేసినా కానీ నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంట్లోనే ఉన్నా. కాకపోతే ఇళ్ళకి వస్తే చాలా ఇన్కమ్ ఉంది. నాకు 2 ఆడపిల్లలు. ఆ ఆడపిల్లలకి ఇప్పుడు మేడం అన్నది కదా, మన బట్టల బిజినెస్ చేస్తా లావణ్య మేడం 2 కిలోల బంగారం తీసుకోవచ్చు అని అన్నది కదా. నేను అనుకున్నా కదా, అంత ఆశపడలేదు. కాకపోతే ఇలా డబ్బు చాలా ఉన్నా. ఇలా మీటింగ్ రావడం వల్ల మనకు ఎట్లా అంటే ఈ బిజినెస్లో మనం ముందుకు వెళ్ళాలంటే దీని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. సప్లిమెంట్స్ అన్ని ట్రైనింగ్స్ తెలుసుకున్నాకనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక 1 year 2 years నేను జర్నీ చేసిన. అప్పుడు నాకు సబ్జెక్ట్ రాదు, కేవలం విన్నా వదిలేసిన. కానీ మీటింగ్స్ చాలా చేసేదాన్ని. 1, 2, 3 ఇట్లా ఒక రోజుకు 2-3 మీటింగ్లు చేసేదాన్ని. కాకపోతే టీం రాలే, ఎందుకంటే నాకు సబ్జెక్ట్ లేదు. ఫస్ట్ నాకు సబ్జెక్ట్ లేదు కాబట్టి టీం రాలే. చిన్న చిన్న స్టార్ట్ అయింది. సార్ అన్నాడు కదా, బాలశ్రీ సార్ మనకి, ఎందుకంటే మన అప్లైన్ చాలా మోటివేషన్ చేస్తారు. అది బయట లేదు, చాలా మోటివేషన్ చేస్తారు. బయట ఉందా? అదే మన అన్న, మన చెల్లె, మన చుట్టుపక్కల వాళ్ళు మోటివేషన్ చేస్తారా, తప్పిస్తారా మనకి? కాకపోతే మన అప్లైనర్ మన వెంటనే ఉండి మోటివేషన్ చాలా చేస్తారు. అమ్మ నేర్చుకోండి, అమ్మ సబ్జెక్ట్ నేర్చుకోండి అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది, సబ్జెక్ట్ వస్తే చాలామంది వస్తారని అప్పుడు అర్థమైంది. కాకపోతే మా బాబా పెళ్లి చేసి నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చి ఇట్లా కొంచెం డిస్టర్బ్ అయ్యి బంద్ అయినా. కాకపోతే నా టీం ఇలా ఒక 16 మెంబర్స్ నా టీం ఉన్నారు. ఎందుకంటే నా టీము ఎట్లా నాకు పెద్ద ఫ్యామిలీ లాగా. వాళ్ళు మా బాబా పెళ్ళికి వీళ్ళు వచ్చారు. నా చుట్టాల కంటే అసలు వీళ్ళే ఎక్కువ. నాకు వాళ్ళ దగ్గరికి పోవాలన్నా వీళ్ళ దగ్గరికి ఎక్కువ సార్లు పోయినా. ఎందుకంటే వెస్టేజ్ అంటే వాళ్ళు సెకండరీ, వీళ్ళే నాకు ఫస్ట్. అట్లా డిసైడ్ అయ్యి ఇలా చేస్తున్నా నేను. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తే వెస్టేజ్ చేయాలి. బయట ఏం లేదు, బయట చేసిన నేను వాడుతూ. అంతకుముందు నా హెల్త్ ప్రాబ్లం రాకముందు కిరాణా షాప్ అట్లా చేసిన. కాకపోతే అలా 8-9 hours
లక్ష 3 లక్షలు 5 లక్షలు అంటుండ్రు. కేవలం 5 ఇయర్స్లో 2 lakhs 3 lakhs తీసుకోవాలి, నాకు కింది వాళ్ళకు 1 లక్ష ఇప్పియాలి అని నేను ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇలా సక్సెస్ అవుతాం. కాకపోతే మనం ప్రోడక్ట్స్